వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ ఆన్లైన్ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కీలక నిర్వాహకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ పరిశ్రమకు భారీగా నష్టాన్ని కలిగించడమే కాకుండా పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరిన రవి ఇమ్మాడి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి విదేశాల నుంచి హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ కు చేరుకోగా పక్కా సమాచారంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు కోసం పోలీసులు గత 6 నెలలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతడిని కూకట్పల్లి స్టేషన్ కి పోలీసులు తరలించారు. ఐబొమ్మ వెబ్సైట్ వల్ల సినీ పరిశ్రమకు దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. ఓటీటీలో విడుదలైన కొత్త సినిమాల్లో అలాగే థియేటర్లో విడుదలైన హెచ్డి ప్రింట్లను సైతం ఈ వెబ్సైట్ అక్రమంగా పైరసీ చేసి ఉచితంగా అందిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంపై సినీ పెద్దలు పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవలే మూవీ రూల్స్ నిర్వాహకులను అరెస్టు చేశారు. అయితే ఐబొమ్మని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటన విడుదల చేయగా పోలీసులు ప్రకటనను సవాలు చేస్తూ ఐబొమ్మ నిర్వాహకుడు రవి బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. తన వెబ్సైట్ పై దృష్టి పెడితే సినీ పరిశ్రమతో పాటు పోలీస్ అధికారులు హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సీక్రెట్లను బయట పెడతానని హెచ్చరించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ బహిరంగ సవాలును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా అతడు హైదరాబాద్ వస్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు.